నమస్తే న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను ప్రపంచ పటంలో నిలిపిన ఘనత దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావుకి దక్కుతుందని చింతలపూడి మండల తెలుగుదేశం పార్టీ మండల కార్యదర్శి కొండ్రు దేవ అన్నారు. చింతలపూడి పట్టణంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు సంగ రోషన్ కుమార్, బొమ్మాజీ అనిల్, ఎల్ల లీలా ప్రశాంతి మాట్లాడుతూ తెలుగువారి ఆత్మగౌరవాన్ని నిలిపిన ఏకైక వ్యక్తి నందమూరి తారక రామారావు అన్నారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో చింతలపూడి తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షుడు పక్కాల వెంకటేశ్వరరావు, ఐటీడీపీ నియోజకవర్గ కన్వీనర్ బోడ అనీష్ కుమార్, రాధా వీరేంద్ర, బోడ నాగభూషణం, మారుమూడి దామస్, చిట్లూరి ధర్మరాజు, జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు. జోహార్ జోహార్ జై తెలుగుదేశం జై తెలుగుదేశం జై తెలుగుదేశం వర్ధిల్లాలి 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 జై తెలుగుదేశం ముందుగా అన్నగారు అని గుర్తు తెచ్చుకుంటాం. అన్నగారు అనగానే మనకి గుర్తొచ్చేది నిజమైన అసలైన సామాజిక న్యాయము, అసలైన సంక్షేమ పథకాలు. మీరు గుర్తు తెచ్చుకుంటే 1983లో ఫస్ట్ ఒరిజినల్గా ₹2 బియ్యం కానీ, లేకపోతే మన స్త్రీలకి ఆస్తిలో వాటా కానీ, మన ఆడపడుచుల కోసం అనేది వాళ్ళ కుటుంబాలు బాగుండాలని పూర్తి మద్యపాన నిషేధం కానీ, ఇలాంటి మనం బీసీస్కి ఎస్సీస్కి అసలైన రాజకీయ రిప్రజెంటేషన్ కానీ ఇదంతా ఫస్ట్ తెచ్చింది ఎన్టీ రామారావు గారు. అదే మా నాన్నగారు. అదే స్ఫూర్తితోటి, అదే ఆదర్శంతో మనం అందరము ముందుకెళ్లాలని ఆశిస్తూ, ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి, మన బాధ్యతలు గుర్తు తెచ్చుకోవాలి, మన విభేదాలను మర్చిపోవాలి, మన తెలుగుదేశము ఆదర్శాలు అన్ని గుర్తు తెచ్చుకొని మనం అందరం ఏకంగా ముందుకెళ్ళి మన పార్టీని గెలిపించుకొని మన చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేసి మనందరికీ మంచి రోజులు, మన ప్రజలకి అందరికీ మంచి సేవ చేసే అవకాశం మనం అందరం తీసుకుంటామని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. ఈరోజు అన్న ఎన్టీఆర్ గారి 28వ వర్ధంతి సందర్భంగా మా తెలుగుదేశం కుటుంబ సభ్యులు అందరూ ఎంతో ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. నాకన్నా ముందు పెద్ద నాయకులు అందరూ చెప్పడం జరిగింది అన్న ఎన్టీ రామారావు గారు ఏమేం చేశారో. అలానే మనందరికీ తెలుసు అన్న ఎన్టీ రామారావు గారు చేసిన పనులన్నీ కూడా, మరి ముఖ్యంగా మహిళలకు ఆయన చేసినవి ఇప్పటికీ కూడా మన చంద్రబాబు నాయుడు గారు అవే కంటిన్యూ చేస్తూ మనకి ఇంకా మరిన్ని మెరుగైన పథకాలు అభివృద్ధిలోకి తేవడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 అనే పథకాలు పెట్టారు. అవన్నీ కూడా మనం ప్రజల్లోకి తీసుకెళ్లాలి. అలాగే నాయకులు చెప్పినట్టుగా విభేదాలు లేకుండా మనందరం కూడా ప్రజల్లోకి వెళ్ళి మన తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు మళ్ళా ముఖ్యమంత్రిగా చేసుకోవాలి. మనం 2024లో చంద్రబాబు నాయుడు గారిని మనం ముఖ్యమంత్రిగా చేసుకోవాలి. మన భావితరాల భవిష్యత్తు బాగోవాలి, మన కుటుంబాలు బాగోవాలి అంటే బాబు రావాలి. బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అనే కార్యక్రమాన్ని కూడా మనం ప్రజల్లోకి తీసుకెళ్లాలి. ఈ అవకాశం ఇచ్చినందుకు నాకు ధన్యవాదాలు చెప్తున్నాను అందరికీ. థ్యాంక్ యూ. సో ముఖ్యంగా ఈరోజు చింతలపూడిలో ఇలా మాట్లాడడం నాకు సంతోషంగా ఉంది. మా అమ్మగారు పుట్టిన ఊరిది. నాకు ఈ అవకాశం ఇచ్చిన తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అలాగే మీడియా మిత్రులకు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు నేను వందనాలు తెలియజేస్తున్నాను. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు అన్న ఎన్టీఆర్ గారు, మన ముద్దుగా పిలుచుకునే ఎన్టీ ఓడు వర్ధంతి సందర్భంగా ఇక్కడ మనందరం కూడా కలిసాము. ఆయన గురించి మాట్లాడే వయసు కానీ అనుభవం నాకు లేదు. కానీ తెలుగుదేశం పార్టీ కుటుంబంలో నన్ను కూడా ఒక సభ్యుని చేర్చి మరి ఎమ్మెల్యే ఆశావాయిగా నాకు అవకాశం ఇచ్చి అంత పెద్ద పీట వేసిన తెలుగుదేశం పార్టీ మరి వ్యవస్థాపకులకి, అలాగే
నారా చంద్రబాబు నాయుడు గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా అన్నగారి దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సింది క్రమశిక్షణ, నిబద్ధత. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీస్, బడుగు బలహీన వర్గాలకు రాజకీయాల్లో అవకాశాలు ఇచ్చి మరి ఎన్నో సంక్షేమ పథకాలు ప్రజలకి అందించి అలాగే దాని స్ఫూర్తితోటి మరి అన్న ఎన్టీఆర్ గారు తెలుగుదేశం పార్టీని ఒక ఫౌండేషన్ పిల్లర్స్ వేసి స్థాపిస్తే దాన్ని చంద్రబాబు నాయుడు గారు మరి ఆకాశ శిఖరానికి తీసుకెళ్లే దిశగా వారు మరి నవ ఆంధ్రప్రదేశ్ నిర్మాతగా ఉన్నారు. మరి తప్పకుండా ఆయన ముఖ్యమంత్రి అవుతారు. ముఖ్యమంత్రి అయ్యి మరి స్వర్ణాంధ్రప్రదేశ్ ని నిర్మిస్తారని నేను గట్టిగా నమ్ముతున్నాను. అలాగే ముఖ్యంగా యువత ఈరోజు నేర్చుకోవాల్సింది ఏంటంటే అన్నగారు ఎన్టీఆర్ దగ్గర నుంచి మళ్ళీ చెప్తున్నాడు క్రమశిక్షణ, నిబద్ధత. అటు సినిమా రంగంలో అలాగే రాజకీయ రంగంలో తనకంటూ ఒక ముద్ర వేశారు. తెలుగు జాతి వాడి కీర్తిని, ఖ్యాతిని ప్రపంచానికి పరిచయం చేసి మరి తెలుగు వాడిని ప్రపంచ పటంలో మొట్టమొదటి స్థానంలో పెట్టిన అన్న ఎన్టీఆర్ గారు కానివ్వండి, నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, అలాగే విజయ పదంలో దూసుకుపోతున్న నారా లోకేష్ గారికి నేను ఎంతో కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి మరొకసారి నాకు ఈ అవకాశం ఇచ్చిన ఇక్కడ పెద్దలకి అలాగే వచ్చిన కార్యకర్తలకి తెలుగుదేశం జనసేన కుటుంబ సభ్యులకి నాకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.